దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. మీ అందరకు నేటి దినం ఈ శుభ శుక్రవారపు శుభాలు మీకు అందిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సిలువ సందేశము. దేవుని బిడ్డలారా, నేటి దినం శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. దీనిని మహాశుక్రవారముగా మనము అభివర్ణిస్తాం. ప్రపంచానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన కుమారుని ద్వారా అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ కార్యం. యేసు ప్రభువారు మానవాళి నిమిత్తమై ఈ లోకానికి వచ్చి మానవుడు పొందవలసిన ఆ పాపమును, ఆ మరణమును తన మీద వేసుకొని ఆయన ఆ మరణాన్ని అనుభవించి మానవాళికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువపై పలికిన 7 మాటలు నేటి దినాన ప్రపంచం యావత్తు జ్ఞాపకం చేసుకుంటుంది, వాటిని ధ్యానిస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు సిలువపై పలికిన 7 మాటలు 7 సువార్తలు. ఆ యొక్క మాటలలో ఉన్న ఆంతర్యం ప్రతి ఒక్కరికి అది ఒక ఆశీర్వాదకరమైన మార్గములోనికి నడిపించేది. దేవుని బిడ్డలారా, ప్రభువారు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ప్రియులారా, మొదటి మాట క్షమాపణ వార్త. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ప్రభువారు పలికిన రెండవ మాట. ప్రియులారా, ఈ రెండవ మాట ఇది ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సువార్త, అదే రక్షణ వార్త. మూడవది, ప్రభువారు పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఆయన తెలియపరిచిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంత బాధలోనూ తన తల్లిని విస్మరించక తల్లి పట్ల ఉండేటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ పలికిన మాట, ఇది ప్రేమామృత వార్త. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దేవుని బిడ్డలారా, తండ్రితో కుమారునికి కలిగిన తాత్కాలికమైన ఎడబాటు, ఇది ఎడబాటు వార్త. తండ్రి తన కుమారుని విడిచిపెట్టకపోతే మరణం కుమారుని మీదకి రాదు. మరణము లేకపోతే మానవాళికి రక్షణ లేదు. అందుకే యేసును తండ్రి విడిచిపెట్టాడు. ఎడబాటు వార్త మానవాళికి రక్షణ కలుగు చేసిన వార్త. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ప్రియులరా, ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట దప్పిగొనుచున్నాను. ఇది బాధాన్విత వార్త. 6వ మాట, సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ప్రియులారా, ఇది విజయవంతమైన వార్త. దేవుడు అప్పగించిన ఆ కార్యాన్ని సంపూర్తి చేసి విజయముతో పలికిన మాట, ఇది విజయవంతమైన వార్త. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువలో పలికిన చివరి అనగా 7వ మాట,
తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ప్రియులారా, తండ్రి చేతికి తను ఆత్మను అప్పగించి ఆయన చనిపోయారు. తన ఆత్మను అప్పగించి మనందరి కొరకు సిలువలో మరణించారు. ప్రియులారా, ఆయన మరణం ప్రపంచానికి శాంతినిచ్చింది. ఆయన మరణం తండ్రికి మానవునికి మధ్య సమాధానాన్ని ఏర్పరిచింది. ఆయన మరణం మానవునికి మధ్య సమాధానాన్ని కలుగు చేసింది. ప్రభు యొక్క మరణం ప్రపంచానికి శాంతినిచ్చింది. ఈ 7వ మాట శాంతియుతమైన వార్త. ప్రియులారా, 7 మాటలు, 7 సువార్తలు ప్రపంచానికి కావలసిన ఈ సిలువ సందేశం ఎవరైతే దీనిని కలిగి ఉంటారో అట్టి కుటుంబాలు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాయి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, నీ స్తోత్రాలు. ప్రభువా, ఈ శుభ శుక్రవారం తండ్రి, మీరు పలికిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీ శిలువ రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, మీ రాజ్య వారసులుగా చేయండి. ఇహలోక సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదములతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.